హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మీకు ఒక ప్రకృతి ఒడిలో ఒక చక్కటి వాతావరణంలో ఆల్మోస్ట్ ఒక 250 అడుగుల పైన ఉన్న కొండపై నుంచి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని చక్కగా మీకు చూసుకోవడానికి అవకాశం ఉన్న ఒక ఏరియా నేను చూపిస్తాను. ఇది ఎక్కడో కాదండి, యాక్చువల్గా అన్నమయ్య డిస్టిక్, ఏపీ ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య డిస్టిక్లో కలికిరి మండలం నుంచి టువర్డ్స్ కలకడకి వెళ్ళేటప్పుడు, కలకడ అంటారు, కలికిరి నుంచి కలకడ, రాయచోటి, కడప, ఈ రోడ్ అనమాట, అప్రోచ్ రోడ్లో ఆల్మోస్ట్ ఒక మీకు కరెక్ట్గా చెప్పాలంటే కలికిరి నుండి ఒక 15 కిలోమీటర్లు ముందుకు వచ్చిన తర్వాత మహల్ అని ఒక ఊరు వస్తుందండి. మహల్ ఫస్ట్ గుండ్లూరు అనే ఒక ఊరు వస్తుంది. గుండ్లూరు దాటిన తర్వాత మహల్ అని, MAHAL మహల్ అనే ఒక ఊరు వస్తుంది. ఈ గుండ్లూరుకి మహల్కి మధ్యలో ఉన్న ఇది చాలా పెద్ద కొండ. ఇది పురాతనమైన కొండ, ఆల్మోస్ట్ కొన్ని వేల సంవత్సరాలని, ఎగ్జాక్ట్ కానీ కరెక్ట్గా తెలీదు, బట్ అప్రాక్సిమేట్లీ అంటే నాకు తెలిసినంత వరకు 200-300 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఇదివరకు రాజులు పాలించారని చెప్పి ఇక్కడ నానుడి. అంటే దాని చరిత్ర గురించి అయితే నాకు అంత గొప్పగా తెలియదు. చాలామంది ఈ చుట్టుపక్క విలేజెస్లో ఉన్నవాళ్ళు దీని నానుడి ఏంటంటే గుంటేను కొండ అంటారు. కాకపోతే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఒరిజినల్ గూగుల్లో మీరు దీన్ని సెర్చ్ చేయాలంటే గుంటి వీరన్న కొండ అంటారు. గుంటి వీరన్న కొండ అని కొడితే మీకు డెఫినెట్గా గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తుంది. నేను ఇనిషియల్ స్టార్టింగ్లో కానీ నేను దాన్ని ఆ పిన్ యాడ్ చేశాను. సో ఈ కొండ యొక్క గొప్పతనాన్ని విషయానికి వస్తే ఇది ఒకటే ఒక కొండ అండి. కొండ అంటే మేబీలో అంటే కొన్ని రాళ్లతో కూడుకొని ఉన్న సముదాయంలాగా ఉండొచ్చు. మేబీ ఇది ఒకే ఒక రాయి అనమాట, పెద్ద రాయి. దాన్ని చాలా పెద్ద కొండ ఇది. ఈ కొండపైన మళ్ళీ ఒక చిన్న గుండు అంటారు. గుండు అంటే ఆ కొండపైన ఒక చిన్న కొండలాగా అనమాట. సో దాని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కొండలో ఇంకొక ప్రత్యేకత ఉందండి. ఆంజనేయ స్వామి పాదముద్రలు ఉన్నాయి ఇక్కడ. ఆంజనేయ స్వామి పాదముద్రలు ఉన్నాయి. సో చాలా పురాతనమైన కొండ. అంటే ఎవరన్నా ఇటు సైడ్ ఎవరన్నా వెళ్ళి కొంచెం ట్రెక్కింగ్ చేయాలి, సో మంచి ఫొటోస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కానీ సీనరీస్ అన్నీ చాలా బాగుంటుంది. ఫోటోషూట్కి అయితే అల్టిమేట్ అండి. అసలు మీరు ఇక్కడి నుంచి ఫోటోషూట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవ్వచ్చు. బట్ రిస్క్ కానీ అలానే ఉంది. ఇఫ్ ఎనీ కేస్ ఎక్కేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో, దిగేటప్పుడు కానీ మీరు అంతే జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే సపరేట్ స్టెప్స్ లాంటివి ఏమీ లేదు. సో ఏటవాలుగా ఉన్న కొండపైకి మనం ఎక్కడం అనేది చిన్న విషయం కాదు. సో కాస్త రిస్క్తో కూడుకున్న పని. సో బట్ ఇక్కడ మీకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ఆంజనేయ స్వామి పాదముద్రలు అనేది ఒకటి. రెండోది, ఇక్కడ ఒక పాండ్ అంటే నీటి కొలను అంటారు కదా, ఎప్పుడు మీరు ఏ టైంలో వచ్చినా ఎండిపోకుండా అలానే ఉండే కొలనుగానే ఒకటి ఉంటుంది, వెస్ట్ సైడ్లో ఉంటుంది. ఇది ఆల్రెడీ పాడుపడ్డ దేవాలయం. ఎందుకంటే ఇదివరకు రాజులు పాలించే వాళ్ళని. సో అక్కడ అప్పుడు ఏంటంటే పూజలు అన్నీ జరిగేది. కాలక్రమంలో సో కొన్ని కొట్టేయడం జరిగింది, కొన్ని పాడుపోవడం జరిగింది. సో డిఫరెంట్గా ఉంది. సో దీనికి పర్టికులర్గా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా గుండు, అది చాలా స్పెషల్ అట్రాక్షన్. ఎందుకంటే ఏమీ సపోర్ట్ లేకుండా చక్కగా, ఎందుకంటే చాలా ఎలా ఉంటుందంటే సో ఎక్కడ పడిపోతుందో అన్న, మనం చూస్తేనే పడిపోతుందేమో అన్నట్లు ఉంటుంది. బట్ కొన్ని వందల సంవత్సరాల నుండి ఆ గుండు అలానే ఉంది. కింద ఉన్నాయి చూసారా స్టోన్స్, జస్ట్ సపోర్టింగ్ ఉన్నాయి. ఈ గుండు కిందనే జస్ట్ ఈ కొండ, ఆల్మోస్ట్ ఈ కొండ కానుకొని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఆల్మోస్ట్ ఒక 200 పైచులకే ఉంటాయి ఇండ్లు. ఇఫ్ ఎనీ కేస్ బై మిస్టేక్ ఈ గుండు కానీ పొరపాటున పడిపోయింది అనుకోండి, సో కింద ఉన్న ఇండ్ల సముదాయం అంతా మొత్తం నేలమట్టం అయిపోతుంది. చాలా వరకు ప్రాణహాని జరగడానికి ఛాన్స్ ఉంది. దేవుని దయ అనుకుంటాను. కొన్ని అద్భుతాలను మనం వర్ణించలేము, ఎందుకు అలా ఉంటాయనేది మనకు తెలియదు. అది అంతా భగవంతుని లీల. సో కాబట్టి ఎప్పుడు ఈ గుండు అనేది నామినల్ సపోర్ట్తోనే ఇలా ఉండిపోవడం అనేది నిజంగా భగవంతుడి లీల. సో ఇక్కడి నుంచి మీకు అక్కడ కనిపిస్తున్నది అద్దవారిపల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది. అఫ్కోర్స్ అది నేను పుట్టిన ఊరు. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పటికీ నా స్వగ్రామం అయితే అదే. సో దీనికి దగ్గరగా ఈ చుట్టుపక్కల అనే సరౌండింగ్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి. ప్లేసెస్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బట్ పర్టికులర్గా రాయలసీమలో మీకు తెలిసిన విషయమే కదా, గుండ్లు రాళ్ళు ఎక్కువ ఉంటాయి. బట్ ఏంటంటే వర్షాధారం కొంచెం తక్కువ. బట్ స్టిల్ గ్రీనరీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.